డాక్టర్ గారు, మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ కోసం ఇప్పుడు మనం పథ్యాహారం తయారు చేయబోతున్నాం అంటారు? ఈ పూట ఏంటంటే చాలా మందికి ఉన్నటువంటి కామన్ సమస్య గుండె సమస్యలు, రకరకాల గుండె సమస్యలు ఉంటూ ఉంటాయి కదా! గుండె సంబంధమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక మంచి పథ్యాహారాన్ని ఇప్పుడు తయారు చేద్దాం మనం. గుండె సమస్యలకు సంబంధించిన పథ్యాహారాన్ని ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. నెయ్యి, దానిమ్మ గింజలు, ధనియాలు, చిత్రమూలం, సొంటి, పిప్పళ్ళు. కావాల్సిన పదార్థాలు చూశారు కదా, ఇప్పుడు తయారీ విధానం కూడా చూద్దాం. డాక్టర్ గారు స్టార్ట్ చేద్దామండి. అలాగేనమ్మా. ఇది ఏంటంటే మనం గుండె ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి కొన్ని అంటే ఆహార ద్రవ్యాలు, ఔషధ ద్రవ్యాలు కలిపేసి ఒక నెయ్యి లాంటి ఆహారాన్ని తయారు చేద్దాం మనం. దీనికి మనం కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదట మనం ప్రధానంగా చెప్పుకున్నటువంటిది ఏంటంటే దానిమ్మ గింజలు. ఈ దానిమ్మ గింజల్ని ఇందులో ఎందుకు మనం వాడుతున్నామో ముందుగా చెప్తాను నేను. అది దానిమ్మ గింజలు, దానిలో ఉండేటువంటి పదార్థం అంతా కూడా గుండెకి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా అంటే అన్ని పోషక విలువలు అందడం అనేటువంటి గుండె బాగా పనిచేయడానికి, అలాగే మనసుకు ప్రశాంతతనివ్వడానికి కూడా దానిమ్మ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఈ దానిమ్మ గింజల్ని తీసుకుని కొంచెం ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. అలా ముద్దలా చేసుకున్నటువంటి దాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తీసుకుని పక్కన పెట్టి ఉంచుకుందాం. దీన్ని మనం నెయ్యిలాగా తయారు చేసుకుంటామని చెప్పా కదా. సో ముందు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఒక 1/4 కిలో మంచి ఆవు నెయ్యిని తీసుకోవాలి. అంటే మనం సుమారుగా వేసి చూపిస్తాం ఎప్పుడు అంతే కదా, మన లెక్క ప్రకారం కాకుండా మీరు మాత్రం లెక్క ప్రకారం ఒక 1/4 కిలో ఆవు నెయ్యిని తీసుకోండి. ఈ నేతికి 8 రెట్లు నీళ్లు కలుపుకోవాలి. అంటే 1/4 కిలో నెయ్యి వేసుకుంటే 2 లీటర్లు నీళ్లు కలపాలన్నమాట. పావు కిలో నేతికి 8 రెట్లు అంటే 2 లీటర్ల నీళ్ళని అంటే లెక్క ప్రకారం చేసేటప్పుడు ప్రేక్షకులంతా అది గుర్తుపెట్టుకుని కలుపుకోవాలి. మేము సుమారుగా చూపిస్తున్నాం, ఎప్పుడు ఆ విషయం మర్చిపోకండి. ఇది వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక దానిమ్మ గింజలు ముద్ద చేసుకున్నాం కదా, ఆ దానిమ్మ గింజల ముద్దని ఒక 50 గ్రాముల పరిమాణంలో ఇందులో కలుపుకోవాలి. దీంతో పాటుగా ఇందులో ఏంటంటే మనం గుండెకి చక్కగా రక్త ప్రసారాన్ని అది బాగా మెరుగుపరిచి, అంటే కొలెస్ట్రాల్ అది లేకుండా ఉండేలాగా తోడ్పడేటువంటి ఇంకొన్ని మూలికలను కూడా ఇందులో కలుపుకుంటాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే చిత్రమూలం. ఈ చిత్రమూలం అనేటువంటిది గుండెకి రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణశక్తి బాగుండేలాగా, అంటే జీర్ణశక్తి కనుక బాగుంది అంటే ఆమం అనేటువంటి విష పదార్థం తయారవుతుంది, అంటే కొలెస్ట్రాల్ అది కూడా తయారవకుండా ఉంటుంది. సో చిత్రమూలాన్ని పొడిలాగా చేసేసుకుని ఇది సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. తర్వాత సొంఠి కూడా వేస్తాం ఇందులో. ఈ సొంఠి కూడా ఎందుకంటే రక్త ప్రసారాన్ని మెరుగుపరచడానికి, జీర్ణశక్తి బాగుండడానికి. జీర్ణశక్తి బాగుండడం ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. జీర్ణశక్తి బాగున్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తయారవడాలు అలాంటివి ఏమీ ఉండవు. దాన్ని ఆమం అంటాం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు. సో నేతిలో వేయించినటువంటి సొంఠిని తీసుకొని దాన్ని పొడి చేసుకోవాలి. సొంఠి పొడిని కూడా 25 గ్రాములు వేసుకోవాలి. తర్వాత పిప్పళ్ళు కూడా అలాగనే రక్త ప్రసారాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆమదోషం తయారవకుండా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి కనుక పిప్పళ్ళను కూడా నేతిలో వేయించి విడిగా చూర్ణం చేసి ఉంచుకోవాలి. దాన్ని ఒక 10 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకు ఆఖరి ద్రవ్యం ఏంటంటే ధనియాలు. ఇప్పుడు చూస్తే మనకు అన్ని ఇంట్లో ఉండేవి, పెద్దగా బజార్ నుంచి తెచ్చుకోవాల్సినట్టు ఏం లేవు, అన్ని ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలే. ధనియాలు ఏంటంటే కొంచెం ఒంటికి చలవ చేస్తాయి, అలాగే గుండె వేగం అది కరెక్ట్గా ఉండడానికి బాగా తోడ్పడతాయి కనుక ధనియాలను వాడతాం. ధనియాలను ఒట్టిగా వేయించేసి, అంటే మూకుట్లో నెయ్యి నూనె ఏం లేకుండా ఒట్టిగా వేయించి పొడి చేసుకోవాలి. ధనియాల పొడిని 25 గ్రాములు వేసుకోవాలి. మనం ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం. ఇవన్నీ కలిపేసి కాచుకుంటాం అనమాట. సన్నటి మంట మీద పెట్టి కాగనివ్వాలి. ఎప్పుడు హైలో పెట్టి కాచుకోకూడదు. మనం ఇందాక పెట్టుకున్నటువంటి ఈ దానిమ్మ ముద్ద కానీ మిగతా మూలికలు కానీ వాటన్నింటిలో ఉండేటువంటి మంచి గుణాలన్నీ కూడా నేతిలోకి దిగుతాయి. అందుకని సన్నటి మంట మీద కాచుకోవాలి. లేకపోతే బాగా ఫ్లేమ్ పెద్దగా పెట్టి గబగబా మరిగించేసుకుంటే ఇదంతా ఆవిరైపోతాయి అన్నమాట. అలా కాకుండా సన్నటి మంట మీద పెట్టుకుని నీళ్ళంతా ఆవిరైపోయి నెయ్యి ఔషధ గుణాలు కలిసి మిగిలేటట్టుగా కాచుకోవాలి దీన్ని. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినట్టు కనిపిస్తుందండి. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి తెలుస్తోంది కదా మనకి. ఇంకా ఓన్లీ నెయ్యే ఉంది. నెయ్యి మిగిలిన తర్వాత ఇంకా ఉంచేసామంటే ఆవిరైపోతుంది. మనం స్టవ్ ఆపేద్దాం. ఇంకా
అంటే ఎప్పుడు కూడా నేతి లాంటి ఔషధాన్ని లాగా కానీ లేకపోతే పత్యాహారం కానీ తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే ఒట్టిగా నెయ్యే ఉందా నీళ్ళు ఉన్నాయా అని చూడడానికి చివరిలో ఒక చుక్క నీళ్లు చల్లుకుంటే టపటప ఆవిరైపోయాయంటే నీళ్ళన్నీ పోయినట్టు లెక్క. అలా వెంటనే రాలేదు అంటే ఇంకా నీరు ఉన్నట్టు లెక్క అనమాట. అలా టెస్ట్ చేసుకుని చూసి స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడైతే నీళ్ళు అది మనకి నూనెలా కనపడుతుంది, వేడిగా ఉంది కనుక చల్లారిపోయిన తర్వాత మళ్ళీ నేతి ముద్దలాగా మనకి మామూలుగా నెయ్యి ఎలా ఉంటుందో అలా ముద్దగా చిక్కగా అయిపోతుంది. చల్లారిన తర్వాత తీసి దీన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. డాక్టర్ గారు అయితే ఏ విధంగా వాడుకోవాలంటారు? దీనికి ఏంటంటే ఇప్పుడు గుండె సమస్యలు ఏవైనా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఔషధంలాగా ఉండేటువంటి పథ్యాహారాన్ని రోజు ఒక చెంచాడు చొప్పున కొంచెం వేడి వేడి నీళ్ళల్లో పరగడుపును తీసుకోవాలి. పొద్దున్నే బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఒక అరకప్పు వేడి నీళ్ళు తీసుకుని ఇప్పుడు ఈ పథ్యాహారం మనం తయారు చేసుకున్నటువంటి నెయ్యి లాంటి దాన్ని అందులో కలిపేసి కరిగించేసుకుని పొద్దున్నే ఒక్కసారి తీసుకుంటూ ఉండాలి. అలా రెగ్యులర్గా కనుక వాడుతున్నట్టయితే ఏంటంటే గుండె ఆరోగ్యానికి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి నేతితో తయారైనటువంటి పథ్యాహారం బాగా సహాయపడుతుంది.